ప్రియ భగవద్బంధువులారా, మనం అత్యంత మహిమాన్వితమైన లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ ముందుకు వెడుతూ ఉన్నాం. మనం చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయాణం శ్రీమాన్ పరాశర భట్టర్ అనే ఒక మహనీయులు వారు మనకు అందజేసిన శ్రీగుణరత్నకోశము అనే ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని సాగిస్తున్న ప్రయాణం. సాధారణంగా మన హిందూ సాంప్రదాయం కానివ్వండి, సనాతన ధర్మంలో కానివ్వండి, ఒక్కొక్క స్వామికి ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో భార్యలు ఉండటం, వారు ఆయనతో కలిసి ఉండటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో కొంతమంది ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, ఏమంటే ఏమి ఆయనకి 2 భార్యలు కావాలా, 4 భార్యలు కావాలా, ఒక ఆమె సరిపోదా? ఇటువంటి అర్ధరహితమైన కొన్ని మాటలు మాట్లాడటం కూడా జరుగుతుంది. సనాతన సాంప్రదాయంలో భగవంతునిలో ఉండేటువంటి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రూపం ఇస్తున్నాం మనం. ప్రతి గుణము కూడా ఒక స్త్రీ శక్తి లాంటిది. అలాగ ఒక్కొక్క రూపాన్ని ఇచ్చుకుంటూ వెడితే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రూపం. మరి అప్పుడు భగవంతుడికి ఎంతమంది భార్యలైనట్టు? ఎన్ని గుణాలు భగవంతుడిలో ఉంటాయి? 1, 2, 4, 10, 100, 1000, 1,00,000, అంతకు మించి. మరి ఇన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నప్పుడు ఆయనలో అన్ని రకాల శక్తులు ఉన్నట్లే కదా. అంటే అంతమంది భార్యలు ఆయనకు ఉన్నట్లే కదా. ఇదే కదా మనకి చెప్తున్నటువంటి విషయం. కనుక కేవలము వారేదో సాధారణమైన మనం జీవితంలో చూసేటువంటి స్త్రీలు అనుకోవటము, వీరందరూ ఆయనకి భార్యలు కాబట్టి ఒక ఆమెకి ఇంకొక ఆమె సవతి అవుతుంది కాబట్టి ఈ సవతుల మధ్య పోరుకి అంతం లేదు, ఎప్పుడు జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు అని లేనిపోనటువంటి కొన్ని ఊహాగానాలు చేసేసుకొని వాళ్ళ మీద కొన్ని రకాల పాటలు రాసేవాళ్ళు ఉన్నారు, కథలు అల్లేవాళ్ళు ఉన్నారు. వారు శ్రీదేవి భూదేవి కానివ్వండి, గంగా పార్వతి కానివ్వండి, ఇలా ఎంతోమంది, వీళ్ళందరినీ కూడా మనము కేవలము మన మనస్సులో ఉండేటువంటి ఆ సంకుచితమైన పరిధి నుంచి మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వారిలో ఉండే అద్భుతమైన గుణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటంలా. అందుకే మన బుద్ధికి ఏమంత వస్తుంది? వాళ్ళేదో కొట్టుకుంటుంటారండి, తిట్టుకుంటుంటారండి. ఎవరేం కొట్టుకోరు అక్కడ. మనలాంటి వాళ్ళు కాదు, సంకుచితమైన మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు కాదు అక్కడ ఉండేది. వాళ్ళందరూ కూడా ఎంతో విశాలమైనటువంటి దృక్పథం కలిగిన వాళ్ళు. మరి వీరందరూ కూడాను ఇన్ని వేల మంది ఉన్నప్పటికీ కూడా అందరికీ అధినాయకురాలు మాత్రం ఎవరవుతున్నారు?
అంటే లక్ష్మీదేవే అవుతున్నది అని చెప్తున్నాం. అంటే ఇంతమంది రాణులు ఉన్నప్పటికీ కూడా స్వామి యొక్క పట్టపురాణి ఎవరండి అంటే శ్రీదేవే. అది ఈమెకున్న గొప్పతనం. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఈమె మీద అలిగి దూరంగా వెళ్ళిపోయారా? వాళ్ళెవరికి ఏ విధమైన ప్రాధాన్యత లేదా? ఇటువంటి ప్రశ్నలు ఎవరికైతే మనసులో కలుగుతుంటాయో వాళ్ళ అనుమానాలు దూరం చేయటానికి తరువాత శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు.